నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నాగలాపురంలో అట్టహాసంగా సుపరిపాలనలో తొలి అడుగు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన మంచి పనిని వివరించిన ఎమ్మెల్యే. మహిళలకు 2 కోట్ల శ్రీనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం. శనివారం నాగలాపురంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అట్టహాసంగా సాగింది. నాగలాపురం టౌన్లో ఆర్టీసీ బస్టాండ్ నుండి గాంధీ విగ్రహం వరకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన మంచి పనిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అవినీతి రహిత పాలన వలన గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించిన తర్వాత ప్రస్తుతం గ్రామ పంచాయతీలో మిగులు బడ్జెట్ ఉండటం, తద్వారా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. తాజాగా అమలు చేసిన తల్లికి వందనం పథకం ద్వారానే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ 15,000 చొప్పున అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇస్తున్నాం. అలా ఒకటే తేదీ చిన్నలు కానీ అక్కలు కానీ భర్తలు చనిపోయిన వారికి కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం. అలాగని మళ్ళా సర్వే చేసి ఎవరికైనా రాకపోతే మనం ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా మీకు తెలియజేయడానికి అంతవరకు అక్క చెల్లెమ్మలకు, మీకు, మా సోదరులకి అందరికి కూడా నన్ను కలిసినా కలగపోయినా, నాతో వచ్చినా రాకపోయినా, మీరు ఎక్కడున్నా మీకోసం నేను వచ్చి పనిచేయడానికి సిద్ధమన్నాను. ఇప్పటికి కూడా దరిదాపు 1 కోటి రూపాయలు సీఎం రెడ్డిపల్లికి తీసుకొచ్చి ఇచ్చాను. కాలువలు తీసుకొచ్చి చేస్తున్నాం. అలాగనే ఇప్పుడు 2.5 కోటి రూపాయలు వర్క్లు చేశారు.